గుడ్ మార్నింగ్ అర్చన మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం 21 డేస్ క్లాసెస్ ఇంతకు ముందు మీరు నైట్ టైం ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ సెషన్కి చేంజ్ చేశారు. మార్నింగ్ క్లాసెస్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అండ్ ఈ క్లాసెస్లో ఏమేమి చెప్పబోతున్నారు, ఈ క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి మేడం? అంటే ఇదివరకు నైట్ 9:30 నుంచి 10:30 వరకు ఉన్నాయండి క్లాసెస్. మెయిన్గా అప్పుడు మనం యోగ నిద్ర క్లాసెస్ తీసుకున్నాం అనమాట. ఓకే. సో యోగ నిద్ర అనేది మనం పడుకునే ముందు చేసామనుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో మన డేని, మన లైఫ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది మాత్రం మనం ఎర్లీ అవర్స్లో చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఆ రోజు మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్ ఎలా ఉండాలి అండ్ అద్భుతమైన డెసిషన్స్ తీసుకోవడానికండి, అండ్ మన లైఫ్లో మన గోల్ పట్ల అంటే దానికి ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలన్నా కూడా మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. సో మనము ఆ టైంలో మెడిటేషన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. అండ్ ఖచ్చితంగా మన డే ఎలా ఉండాలి అండ్ మన ప్లానింగ్ ఏదైతే గోల్ వైపు మనం వెళ్తున్నది ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కటి కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. 1 hour క్లాస్ ఉంటుంది వెంకట్. ఏంటి అంటే మనకి 5 నుంచి 6 వరకు. అండ్ దాంట్లో కూడా మనము ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతాం, 5-10, 5-20. ఓకే. ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే 5 minutes మనకి బాక్స్ బ్రీతింగ్ అనేది ఉంటుంది. అండ్ యూజువల్గా చాలా మంది నెగిటివ్ ఆలోచనలతో, నెగిటివ్ ఎమోషన్స్తోనే నైట్ పడుకుంటారు. రెస్ట్ తీసుకుంటున్నా అని మాత్రమే అనుకుంటారు, కానీ ఎప్పటి వరకు అయితే ఎమోషన్స్, నెగిటివ్ ఆలోచన అలాగే ఉంటాయో డెఫినెట్గా మనం పొద్దున్న లేచినాక కూడా అండి అవే ఆలోచనతో లేస్తాం, ప్రాపర్ స్లీప్ ఉండదు. అందుకే పడుకునే టైంలో కూడా మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనలో ఉన్న నెగిటివ్ బ్యాగేజ్ని రిమూవ్ చేసుకోవడానికి అద్భుతమైన టైం నైట్. పడుకునే ముందు కూడా మెడిటేట్ చేయాలి. ఎందుకంటే మన బాడీని, మన మైండ్ని, మన సోల్ని కూడా రెడీ చేస్తుంది నెక్స్ట్ డేకి. సో ఖచ్చితంగా మార్నింగ్ అనేది మెడిటేట్ చేయాలి. బికాస్ మన బ్రెయిన్లో ఆల్ఫా స్టేట్ అనేది ఉంటుంది. అంటే ఆల్ఫా వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి మన బ్రెయిన్లో. ఎప్పుడైతే మనం అక్కడ అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉంటామో డైరెక్ట్గా మన సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి చేరుతాయి అనమాట. సో అందుకే 5 minutes ఎప్పుడైతే మనం బాక్స్ బ్రీతింగ్ మనం చెప్తూ ఉన్నాను కదా 5 minutes, ఎందుకు అంటే మన నెగిటివ్ ఆలోచనలు ఉండవు, మెయిన్గా బ్రీత్ పైనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. అంటే అది కూడా ఎలా ఉంటుంది అంటే 4 steps బ్రీత్. అంటే శ్వాస తీసుకోవడము 4 seconds, హోల్డ్ చేసి ఉంచడం 4 seconds, మళ్ళీ శ్వాస రిలీజ్ చేయడం 4 seconds, మళ్ళీ హోల్డ్ చేసి ఉంచాలి 4 seconds. దట్ మీన్స్ శ్వాస వదిలిన తర్వాత అండ్ శ్వాస తీసుకునే ముందు ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ని కూడా మనం ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే అలా బాక్స్ బ్రీతింగ్ అనేది 4 steps ఫాలో అవుతూ 4 seconds చేసామనుకోండి, నిజంగా ఒక మంచి స్టేట్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఆల్ఫా స్టేట్లోనే ఉండి అఫర్మేషన్స్ చేసుకుంటే వర్కౌట్ అవుతాయి అనమాట. సో 5 minutes ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10 minutes ఏంటి అంటే ఓంకారం. మనం ఓంకారం అనేది చాంట్ చేసినప్పుడు అండి ఆ వైబ్రేషన్స్ని మనం గమనించాలి. మన మూలాధార చక్ర నుంచి సహస్రార వరకు ఆ వైబ్రేషన్ అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ వైబ్రేట్ అవుతుంది అనమాట పాజిటివ్గా. మనం ఏదైతే మన బాడీకి, మన మైండ్కి ఇస్తామో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకునే క్వాలిటీ ఉంటుంది అనమాట. సో ఓంకారంని మనం 10 minutes చాంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 5 minutes ఏంటి అంటే అఫర్మేషన్. ప్రతి ఒక్కరు కూడా క్లాస్లో అండి ఒక్కొక్క గోల్తో జాయిన్ అవుతారు, అవునా? ఒకరికి హెల్త్ కావాలి, ఒకరికి వెల్త్ కావాలి, కొంతమందికి మంచి రిలేషన్ కావాలి. సో వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి జాయిన్ అయిన క్లాస్, సో దానిపైన ఫోకస్ చేసి ప్రతి ఒక్కరికి మనము ఇండివిజువల్గా కూడా మాట్లాడతామండి. అంటే వాళ్ళకి ఏం కావాలి అనే దానిపైన అఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ అఫర్మేషన్ని 5 minutes మనం చాంట్ చేయాలి. చాంటింగ్ అంటే 5 minutes చెప్పుకోవాలన్నమాట లౌడ్గా. సో అది 5 minutes ఉంటుంది. అండ్ నెక్స్ట్ 20 minutes ఏంటి అంటే ఏదైతే అఫర్మేషన్ మనం చేసామో దాని రిలేటెడ్ విజువలైజేషన్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఏంటి అంటే నేను గైడెడ్ మెడిటేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే చెప్తున్నానో ప్రతి ఒక్కటి కూడా మనం కాన్సన్ట్రేటెడ్గా అంటే అవేర్నెస్తో వినడం, విజువలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో అద్భుతమైన ప్రాసెస్ అండి. నేను ఎప్పుడు కూడా లేచిన తర్వాత ఈ 4 steps ఖచ్చితంగా ఫాలో అవుతా. ఆ విజువలైజేషన్ కూడా వండర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఇదంతా కూడా మనకి ఎంత ఒక 40 minutes వస్తుంది. అండ్ నెక్స్ట్ 20 minutes ఏంటి అంటే డిస్కషన్. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదండి. అంటే వాళ్ళకి ఏం కావాలి అని ఫైండ్ అవుట్ చేసి అంటే ఫర్దర్ క్లాసెస్లో కూడా ఆ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకెంత తెలిసింది ఇవ్వడం అనేది కాదు, వాళ్ళకి ఏం కావాలి అనేది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఆ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా క్లాసెస్ ఉన్నాయి. అండ్ ఈ విజువలైజేషన్ వల్ల నాకు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. దీనివల్ల మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకుంటారా మేడం, లైక్ మీ లైఫ్లో జరిగింది? ఎస్, తప్పకుండా. నాకు 2 days బ్యాకే అండి. అంటే ప్రతిరోజు నేను ఇలా పొద్దున్న లేవగానే 5 minutes బాక్స్ బ్రీతింగ్, ఓంకారం, తర్వాత అఫర్మేషన్ చెప్పుకోవడం, ఆ తర్వాత విజువలైజ్ చేయడం అలవాటు అయిపోయింది. సో ఆ ప్రాసెస్లోనే నేను విజువలైజ్ చేసుకున్నాను రీసెంట్గా. అయితే నాకు ఒక చిన్న గిఫ్ట్ కూడా వచ్చిందండి, నేను చూపిస్తాను.
ఓకే, అది స్టిల్ నా బ్యాగ్లోనే ఉంది యాక్చువల్లీ. నైస్. అంటే నేను ఈ విజువలైజేషన్ చేసుకోవడంలో రీసెంట్గా అండి నాకు 2 days బ్యాక్ నాకు ఒక చిన్న గిఫ్ట్ వచ్చింది. ఓకే, ఏంటి అంటే నార్మల్గా నేను ఒక ఆర్గనైజేషన్ JCI అని చెప్పేసి సికింద్రాబాద్ వాకటౌన్ అనే చాప్టర్లో ఉన్నాను అనమాట. ఓకే, సో దాంట్లో మనం చాలా సర్వీస్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అంటే లైక్ మేం చేసింది ఏంటంటే ఒక స్కూల్ అడాప్ట్ చేసుకున్నామండి. దాంట్లో ఏం కావాలి అంటే వాళ్ళకి పిల్లలకి బెంచెసా బుక్సా అనేవి అలాంటి ప్రాజెక్ట్ తీసుకున్నాం అనమాట. వాళ్ళకి కావాల్సింది ప్రొవైడ్ చేయడము. అండ్ రీసెంట్గా వెళ్ళి అంటే ప్లాంటేషన్ అండి, మనం మొక్కల్ని నాటడం అలాంటివి కూడా చేసామన్నమాట. సో దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. ఇది 50 grams సిల్వర్ అనమాట. సిల్వర్ బిస్కెట్ అండి. సో 50 grams ఇది ఇచ్చారు. సో నేను అంటే నార్మల్గా అండి నేను అంటే లైక్ ఈ ఆర్గనైజేషన్ స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఏ చిన్న వర్క్ చేసినా కూడా రికగ్నైజ్ చేసి మనకు అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఇస్తూ ఉంటారు. సో రీసెంట్గా ఈ 50 grams కాయిన్ అనేది నాకు ఇచ్చారు సిల్వర్. బికాస్ నేను కూడా అది విజువలైజ్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే సంథింగ్ ఏదో నేను మంచి వర్క్ చేశాను అంటే నేను ఫలితం ఏమి ఆశించలేదు, బట్ స్టిల్ నా విజువలైజేషన్ లో ఏదో ఒకటి అంటే వర్క్ చేస్తున్నాను అనే విధంగా నేను విజువలైజ్ చేసుకున్నా. సో దాని రిజల్ట్గా నాకు ఇది వచ్చింది, ఈ గిఫ్ట్. సో వండర్స్ అండి, చాలా వరకు నేను ఏదైతే కావాలో విజువలైజ్ చేస్తూ ఉంటా. అండ్ డెఫినెట్గా అది ఖచ్చితంగా నా లైఫ్లో అంటే ముందో వెనుకను బట్ ఖచ్చితంగా జరుగుతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. మేడం, చాలామందికి మీరు మనీ విజువలైజేషన్, మనీ అఫర్మేషన్ గురించి అండ్ ఇప్పుడు రీసెంట్గా 21 days క్లాసెస్ అని చెప్పేసి కంటెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు, కింద కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు అనమాట. ఇటువంటి వాళ్ళు మీ దగ్గర అప్రోచ్ అవ్వాలి అండ్ మీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా జాయిన్ అవ్వచ్చు? అండ్ ఈ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మేడం? 21 days క్లాసెస్ మనకి 21 day క్లాసెస్ అనేది నార్మల్గా జరుగుతున్నాయండి. అంటే 2 days లో కూడా లాస్ట్ బ్యాచ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్యాచ్ ఏంటి అంటే మార్నింగ్ 5 to 6 అనుకుంటున్నాం. సో ఆ క్లాసెస్ ఏంటి అంటే మనకి 3rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి, July 3rd. సో ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది 10th నుంచి, July 10th నుంచి. సో 2 batches, ఒక 3rd ఒక 10th స్టార్ట్ అవుతున్నాయి. నార్మల్గా ఒకటి మాత్రం 5 to 6 తీసుకోవడం జరుగుతుందండి మార్నింగ్. అండ్ కొంతమంది మన ఆడియన్సే అడుగుతున్నారు అంటే నైట్ కూడా ఉంటే బాగుంటుంది మేడం, అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని మాకు రిలాక్స్గా కూర్చోవడానికి బాగుంటుంది అని కూడా అడిగారు. సో ఒక బ్యాచ్ మార్నింగ్ ఉంటుంది, ఒక బ్యాచ్ ఈవినింగ్ ఉంటుంది అనమాట. సో మీ టైమింగ్స్ ఎలా అవైలబుల్గా ఉంటే అలా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వస్తున్న నంబర్కి కనుక కాల్ చేస్తే మన టెలికాలర్స్ ఉంటారు. సో అన్ని డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెంకట్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.